ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి ప్రతిష్టకి భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న మందపాటి రమేష్ రెడ్డి, వేల్పుల కిషోర్ తో పాటు వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ విజ్ఞప్తి చేశారు. రేవతి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్న అంశాన్ని ప్రశ్నించినందుకు ఫోన్ నెంబర్లు మార్చి రమేష్ రెడ్డి అనుచరులు తనని బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వెంకట్ సోమవారం ఎస్పీ తుషార్ ఢూడీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. దేవళ్ల రేవతికి తనకి రమేష్ రెడ్డి అతని అనుచరుల నుండి ప్రాణహాని ఉందని, వారి నుండి తమకి రక్షణ కల్పించారని వెంకట్ వినతి పత్రంలో కోరారు. నిన్నటి రోజున వడ్డెర బిడ్డ శ్రీమతి దేవళ్ల రేవతి గారి గురించి దాచేపల్లి వైసీపీ నాయకులు మందపాటి రమేష్ రెడ్డి గారు అతని ప్రధాన అనుచరుడు వేల్పుల కిషోర్ చేత మా వడ్డెర ఆడబిడ్డ గురించి తప్పుడు పోస్టు పెట్టించాడు. ఆ పోస్ట్ చూసి శ్రీమతి దేవళ్ల రేవతి గారు బాధపడి ఆ విషయాన్ని మా దృష్టి తీసుకొస్తే రమేష్ రెడ్డి గారి నెంబర్ తీసుకుని, ఏమండి రమేష్ రెడ్డి గారు, ఈ విధంగా మా కులానికి సంబంధించిన వ్యక్తి గురించి మీరు మా కులం ఆడబిడ్డ గురించి పోస్ట్ పెడతారని అడిగితే, సరే మేమేం చూసుకుంటాని కొంచెం ర్యాష్ గా మాట్లాడి ఫోన్ పెట్టడం జరిగింది. ఆ తదుపరి ఒక 2 నిమిషాల తర్వాత ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేశారు. ఆ లిఫ్ట్ చేశాక ఫోన్ ఎత్తడమే ఫస్ట్ పదమే చాలా దారుణంగా పదజాలంతో, వల్గర్ లాంగ్వేజ్ తో నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. అది రికార్డు కూడా చేశాం మేము. ఎంత వల్గర్ గా మాట్లాడాడంటే, ఒక వీధి రౌడీలు అంటే అరాచక మూకలు అంటే బీసీలని రాజకీయంగా ఒడ్డెలను ఎదగనికుండా చేయడం కోసం ఆ దాచేపల్లి గురజాల ఏరియాలో అతని అక్రమాలకు ఏడా ఒడ్డెలు అడ్డు వస్తారని చెప్పి ఒడ్డెలను భయభ్రాంతులు గురి చేస్తే రెండోసారి ఎవరు కూడా వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా మా ఒడ్డెలు చెందాల్సిన క్వారీల్ని అక్రమంగా తవ్వుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, ఒడ్డెలని గురజాల గాని మాచల ప్రాంతాల్లో ఎదగకుండా చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ ఫోన్ మాట్లాడినట్టు అర్థమవుతా ఉంది. ఎంతకంటే దాచేపల్లి నువ్వు గాని నీ రేవతి గాని వస్తే ముక్కలు నరుగుతావు నా కొడక అనే పదాలు వాడి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ అరాచక పాలనకి, వాళ్ళ అరాచక మొత్తానికి ఒక నిదర్శనంగా మాట్లాడారు. ఈ రోజున గుంటూరు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారిని కలిసి మా యొక్క జరిగిన భయంకర సంఘటనని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా న్యాయబద్దంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఒడ్డెల జోలికి ఎవరు వచ్చినా కూడా వడ్డెర హక్కుల సమితి గాని పెద్దలందరూ కూడా కులానికి ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘాల్లో ఉన్నా కూడా కులం బిడ్డల సమస్య వస్తే మేమందరం కూడా ముందుకు వస్తాం. ఖచ్చితంగా మందపాటి రమేష్ రెడ్డి అనే వ్యక్తి గురజాలలో చేస్తున్న అరాచకాలను, అక్రమాలని ఖచ్చితంగా బయట తీస్తాం. మా ఒడ్డెలో జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా నువ్వు సంపుతాం బెదిరిస్తే ఫస్ట్ సంఘాల్లోకి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాం. ఖచ్చితంగా సాగుకి భయపడం. మా ఒడ్డెర్లకి న్యాయం జరిగే వరకు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాజీ లేని పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.